తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హై సబ్బాత్, షలోం, పస్కాను పురట పండుగ శుభాకాంక్షలు. అందరికీ యాశ్వామిస నామమున శుభము కలుగును గాక. షలోం, సబ్బాత్ షలోం, హల్లెలూయా. మనము పండుగ చివరి దినంలో ఉన్నాము. అప్పుడే అయిపోయినాయా 7 రోజులు అని అనిపిస్తుంది. పరమతండ్రి సన్నిధిలో 7 దినాల నుంచి ఆయన సన్నిధిలో మనం పస్కాను పురట పండుగల దినం ఆచరిస్తున్నాం. ఆయన యొక్క శ్రేష్టమైన ఉపదేశాల చేత మనల్ని బలపరుచు వస్తుంటున్నాడు. పరమతండ్రి యొక్క కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత మనకుంది కాబట్టి, ఆయన కృప మెండుగా మన మీద కుమరిస్తున్నాడు కాబట్టి, ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని నిరంతరము జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనము సజీవులమైండి ఆయన సన్నిధిలో ఈ విధంగా పండుగను పరిశుద్ధుల గుంపులో చేరి చేయగలుగుతున్నాం. పరమ తండ్రికి స్తోత్రం. లేఖనాలు మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము మనం చదువుకున్న లేఖన భాగము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న వాసువ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. జాన్ గాస్పెల్ 15th chapter 4th verse. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. చాలు, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన తండ్రి, పరిశుద్ధాత్ముడవైన యెహోవా, మహాకాశంలో పట్టజాలనివాడా, కోట్లాది మంది దూతల చేత పొగడబడుతున్నప్పుడు తండ్రి, లోకము తండ్రి గొర్రెల యొక్క రక్తము చేత పాప పరిహారము పొందని సమయం నాయన. అయ్యా, మా పాప శాపముల నిమిత్తము, అయ్యా మా రోగముల నిమిత్తము తండ్రి, మీరు కార్చిన రక్తము ద్వారా అయ్యా మా శరీరములో శుద్ధి చేసినారు. అయ్యా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటున్న ప్రకారము నా తండ్రి, అయ్యా మీ ద్రాక్షావల్లి అయిన పందిరిలో అయ్యా మేము మీకు అంటగట్టబడకపోతే అయ్యా మేము కారు ద్రాక్షలు కాచిన వారమై ఉంటాము నాయన. అట్టి వారముగా మేము జీవిస్తూ మీకు ఇష్టమైనటువంటి జీవితము జీవించక, పాప ఊబిలో పడి, మీ ఆజ్ఞలు అనుసరించక, మీ మాట వినక అయ్యా భ్రష్టులమైపోతున్నాము తండ్రి. అయ్యా, దయతో మమ్మల్ని క్షమించి మీ రక్తము చేత మమ్మల్ని కడిగి అయ్యా మీ శరీరము భుజించడము ద్వారా శుద్ధ హృదయము కలుగజేసి మహిమ పొందుకొనమని మీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. మీకు స్తోత్రము నాయన. అయా, పులిని రొట్టెల పండుగ చివరి దినమైనటువంటి సాయంకాల సమయమున మీ దాసుని తండ్రి మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోయే అమూల్యమైనటువంటి మాటలను అయా మా హృదయములో నింపుకొని మళ్ళీ వచ్చే పస్కా వరకు మేము సజీవముగా ఉంటే అయా మా హృదయాలు శుద్ధి చేసుకొని అయా సత్యము చేత, నిష్కాపట్యమైన హృదయము చేత మేము జీవించున్నట్లు మమ్మల్ని లేవనెత్తుమని మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని మహిమ పొందుకోండి రాజా. దాన్ని మరుగుపరుచుకొని మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి కూడి ఉన్న మా అందరికీ, ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా అయా మీరు పరిశుద్ధత దయచేసి అయా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ రక్తము చేత శుద్ధీకరించి మాలో ఉన్న మాలిన్యాన్ని తీసివేసి పరిశుద్ధతను కలిగి ఉండే భాగ్యం మీరు మాకు దయచేయమని మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెషువా మెస్సీ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న వాక్య భాగము
మనందరికీ కూడా తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయము అందరూ కూడా అది గమనంలో ఉంటుండండి. నేను మీ యందును నిలిచి ఉంటాను. మనము ఏ విధంగా ఉండడం ద్వారా ఆయనలో నిలిచి ఉంటాం, ఆయన మనలో ఏ విధంగా నిలిచి ఉంటాడు అనేది మనకి ఇవ్వబడిన సమయంలో మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి తాను సెలవిస్తున్న శ్రేష్టమైన మాట, నాలో నిలిచి ఉంటేనే కానీ, చూడండి, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మనము ఆయన్ను నిలిచి ఉంటేనే కానీ మనంతట మనము ఫలించలేం. కాబట్టి మనం ఫలించాలన్నా, మన ఫలము నిలిచి ఉండాలన్నా, మన ఫలము అధికము కావాలి అన్నా ఆయనలో మనం నిలిచి ఉండాలి సుమా. కాబట్టి ఆయన ఏమని సెలవిస్తూ వస్తున్నాడంటే, నా యందు మీరు నిలిచి ఉండడము ద్వారా, మీరు బహుగా ఫలించడము ద్వారా, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు ఇస్తాను, నేను మీకు అనుగ్రహిస్తాను అని సెలవిస్తూ వస్తుంటున్నాడు. మరియు నా తండ్రి మహేపరచబడతాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహేపరచబడతారు మీ ద్వారా. మీ ఫలము నిలిచి ఉండాలి అంటే మీరు నా యందు నిలవండి, తద్వారా మీ ఫలం నిలిచిస్తుంది. పరమ తండ్రి ఆ ఫలాన్ని అనేకులకు అగుపరుస్తాడు, అనేకులకు కనపరుస్తాడు. మీలో ఉన్న ఫలాలు అనేకులకు అడుగుపడినట్లుగా మిమ్మల్ని పరమ తండ్రి ఉన్నతంగా నిలబెడతాడు. కాబట్టి అందుకొరకు మనం ఏం చేయాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడము ద్వారా మనం ఏం చేయబడతాము? ఆయనలో నిలిచి ఉండడము ద్వారా ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన ఒక స్థితి మనకు ఉండబోతూ వస్తుంటుంది. మనం ఎందుకు ఈ ప్రయాసము, ఎందుకు ఈ యొక్క భక్తి, ఎందుకు మనం ఈ యొక్క ప్రత్యేకమైన జీవితము? చూడండి, 7 దినాలు కూడా పులిసినది ఏది తినకుండా, పులిసినది ఏది కూడా మన ఇళ్ళలో ఉండనీయకుండా, పులిసినదంతా కూడా మనం తీసివేసుకొని ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవిస్తూ వస్తుంటున్నాం. ఒక ప్రత్యేకమైన జనాంగము మనం కనబడుతూ వస్తుంటున్నాం. ఎందుకొరకు మనము చూద్దాం. ఒక మాట ఆయన సన్నిధిలో మనకు శ్రేష్టమైన మాట కనబడుతూ వస్తుంటుంది. 1 యోహాను 2వ అధ్యాయము 28వ వచనంలో, మన ప్రయాసమంతా కూడా దీని కొరకే, మన ప్రయాసము, మన యొక్క ప్రత్యేకమైన జీవితము దీని కొరకే. 1 యోహాను 2వ అధ్యాయము 28వ వచనములో, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు, ఆయన ప్రత్యక్షమగినప్పుడు, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. చూడండి, మనము ఆయన ఎదుట సిగ్గుపడక, ఏ విధంగా ఉండాలట? సిగ్గుపడక ఆయన రాకడ యందు నిలిచియుండునట్లుగా. ఆయన రాకడ దినమున మహామహిమతో, మహా తేజస్సుతో, ఆయన యొక్క దూతల సమూహముతో, కడబూర శబ్దముతో ఆయన భూమి మీదకి దిగి వస్తున్నప్పుడు, ఆయన రాకడ దినమున మనము సిగ్గుపడక ఆయన ఎదుట నిలబడినట్లుగా, ఆయన ఎదుర్కొన్నట్లుగా, ఆయన మనము చేరుకున్నట్లుగా, ఆ మహిమలోకి మనం చేర్చబడినట్లుగా, ఆయన ఎదుట మనము సిగ్గుపడలేని ముఖముతో ఆయనను ఆహ్వానించినట్లుగా మనం ఏం చేయాలట? ఆయన యందు నిలిచి ఉండాలి. దాని కొరకే ఈ ప్రయాసము. పరమతని అందుకొరకే, అయ్యా నా ఎదుట నువ్వు సిగ్గుపడలేని ముఖం ఎదుట నువ్వు కనబడు నిమిత్తము ఆయన యొక్క మహిమలోకి నువ్వు చేర్చబడానికి కొరకు, ఆయన స్వరూపతలోనికి నువ్వు వెళ్ళి, ఆయన సంపూర్ణతకు నువ్వు వెళ్ళి, ఆయన పోలికలోనికి నువ్వు మార్చబడానికి కొరకు, ఆ మహిమలోకి నువ్వు చేరడానికి కొరకు ఆ పరమతండ్రి నిన్ను ఏమంటున్నాడంటే, ప్రత్యేకమైన జీవితము జీవించండి, మరి నా యందు జీవించండి, నా యందు నిలిచి ఉండండి. నా యందు నిలిచి ఉండడము ద్వారా మీరు ఏం చేయబడతారట? చూడండి, చక్కటి మాట, సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి ఆయన యొక్క రాకడ దినమున మనం ఆయనను ఎదుర్కోవడానికి కొరకు మనము ఆయనలో నిలిచి ఉండాలి సుమా. ఏ విధంగా నిలిచి ఉంటాం? ఏమి చేస్తే మనం నిలిచి ఉంటాం?
ఏం చేస్తే మనం నిలిచి ఉంటామో అది కూడా మనం చూస్తూ వస్తుంటున్నాం. సరే, కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ పరమ తండ్రి ఆయన మన ఎదుట ఉంచిన ఒక శ్రేష్టమైన మాట, ఒక మాట మనం చూసుకుందాం. 24వ వచనం మీద, అధ్యాయం 24వ వచనంలో, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. మీరు మొదటి నుండి ఏది వింటిరో, మీ విశ్వాస ఆరంభ దినములో మీరు ఏది వింటిరో, ఏమని మీరు ఆయనను చేర్చుకుంటారో, ఏ విశ్వాస పరిమాణములో మీరు ఆయనను చేర్చుకుంటారో అదే విశ్వాస పరిమాణము, అదే విశ్వాస పరిమాణములో నుంచి తొట్టుపడక ఏమాత్రము కూడా జారిపోక అదే విశ్వాస పరిమాణం మీరు నిలిచి ఉంటే, ఆ విశ్వాస పరిమాణాన్ని కడవరకు కాపాడుకుంటే, చివరి వరకు దాన్ని కాపాడుకుంటే, మీరు ఆయన యందును కుమారుని యందును తండ్రి యందుగా యెహోవానే యెహోషువ యందును యెహోషువానే యెహోవా యందును కలిగి ఉన్నామని మనం విశ్వసించిన ఆ విశ్వాసములో మనం ఉండడము ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆయనలో మనం నిలుస్తాము. కాబట్టి చాలా మంది ఈ దినమున ఏమంటున్నారు, యెహోషువ మెస్సియా ఆయన మనకు రక్షకుడు కాదు, రక్షకుడు కాదు, ఆయన మన కొరకు ప్రాణం అర్పించలేదు, రక్తము కార్చలేదు, ఆయన రక్తం అవసరం లేదు, ఆయన బలియాగం అవసరం లేదు, ఆయన యొక్క నామం అవసరం లేదు. ఇప్పుడు యెహోషువ మెస్సియా నామం స్మరించడం లేదు, యెహోషువ మెస్సియా యొక్క రక్తాన్ని స్మరించడం లేదు. ఇలాంటి వారు మనలో నుంచి చాలా మంది బయలుదేరుతున్నారు. సుమా 19వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. చూడండి, వారు మనలో నుంచే వచ్చారు, మనలాగనే వారు విశ్వాసాన్ని ఆరంభించారు, కానీ వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. మనలాగే మనము ఏ విధంగా యెహోషువ మెస్సియాను విశ్వసించి ఆ రక్తంతో కడగబడి ఆయన నామాన్ని నొసలు మీద ముద్రించుకొని బాప్టిజం పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడి మన యాత్ర జీవితాన్ని ఏ విధంగా ఆరంభించామో వారు మనలాగే బయలు వెళ్ళారు, మనలాగే ఆరంభించారు, మనలాగే రక్తంతో కడగబడ్డారు, మనలాగే ఆయన నామాన్ని బాప్టిజం ద్వారా నొసలు మీద ముద్రించుకున్నారు. కానీ ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు, ఇందులో నుంచి బయలు వెళ్ళారు, బయటకు వెళ్ళారు. చూడండి, అక్కడ చక్కటి మాట రాయబడింది, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. వారు మనతో నిలిచిలేరు కాబట్టి, మనవలే విశ్వాస పరిమాణంలో వారు లేరు కాబట్టి, మనవలే వారు యెహోషువ మెస్సియాలో నిలిచిలేరు కాబట్టి వారు మన సంబంధులు కారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఎందుకు పరమతన్ని ఎందుకు ఉపదేశిస్తున్నాడంటే పరిశుద్ధంలో నిలిచి ఉండడం, పరిశుద్ధాత్మను నిలిచి ఉండడం, పరిశుద్ధమైన నామమును కలిగి ఉండి ఆ నామమును కడవరకు స్మరించడము అది గొప్ప ధన్యత సుమా. ఎందుకంటే అపవాది ఏ విధంగా బయలుదేరుతుంది అంటే మనల్ని ఆయన యొక్క పరిశుద్ధతలో నుంచి, ఆయన పవిత్రతలో నుంచి, ఆయన మార్గంలో నుంచి లేకుండా మనల్ని పడద్రోయడానికి కొరకు అపవాది బయలుదేరింది సుమా. కాబట్టి ఈ లోకములో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. సరే, 22వ వచనంలో చూద్దాం ఒకసారి. యెహోషువ మెస్సియా కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే మెస్సియా విరోధి. మెస్సియా విరోధులు బయలుదేరుతున్నారు, మెస్సియా విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎవరు? యెహోషువనే మెస్సియాని అంగీకరించని వారు. యెహోషువ మెస్సియానే, ఆయనే సశరీరుగా లోకములకు అరుదించాడు, నా కొరకు ప్రాణం అర్పించాడు, మరణించాడు, తిరిగి లేచాడని ఈ విశ్వాస పరిమాణంలో నుంచి ఎవరైతే తప్పుకుంటారో, మెస్సియాను ఒప్పుకోరో, వాడు మెస్సియా విరోధి అని లేఖనము సెలవిస్తుంది. అందులో నుంచి యెహోషువ మెస్సియాను మనుష్య కుమారుడిగా ఆయన వచ్చి ప్రాణం అర్పించాడు, తిరిగి లేచాడని ఎవరైతే విశ్వాసం నుంచి బయలుదేరారో వాళ్ళే ఇప్పుడు
ఏం చేస్తున్నారు? మందను సంఘమును చీల్చడానికి బయలుదేరుతున్నారు మెస్సయ్య విరోధులుగా. కాబట్టి సంఘమా, యాశ్వమిస్స రక్తంతో కడగబడిన సంఘమా, పరమ తండ్రి మనకు ఒక ఉపదేశమును, ఒక హెచ్చరికను మనకు అనుగ్రహిస్తున్నాడు, ఒక మేల్కొలుపునిస్తున్నాడు. ఎవరు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధమైన బోధతో వస్తున్నారు, ఏ విధమైన బోధతో మెల్లగా చక్కటి తీయటి మాటలతో ఇది నిజమాని మరి మాటలు వింటే ఇది నిజమా అనిపిస్తుంది. ఒక 10-15 నిమిషాలు వారికి మీరు చెవినిస్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని యాశ్వమిస్సలో నుంచి వేరుపరచడానికి వారి మాటలు అంతా తీయగా ఉంటాయి. కాబట్టి అందుకే యెహోషువ ఏమంటున్నాడంటే ఒక మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం 56వ వచనంలో ఎవరు ఆయన యందు నిలిచిన్నట్టు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచియుందును. చాలండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ఆయన శరీరము తిని యాశ్వమిస్స నా కొరకు బలియాగమయ్యాడు. ఆయన శరీరం నాకు రొట్టెగా ఇచ్చాడు. ఆయన నా కొరకు రక్తము కార్చాడు. ఆ రక్తమును ద్రాక్షరసముగా ఇచ్చాడని ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే పస్కాలో ఆయన శరీరము తినే రక్తము త్రాగువాడే వాడే ఆయన యందు నిలిచిన్నవాడు సుమా. ఆ వారు ఆయన యందు నిలిచిన్నారు. ఆయన ఆ సర్వోన్నతుని యొక్క మహిమ వారిని కప్పుచున్నది, వారిని బలపరుస్తుంది సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే నా యందు నిలిచిండు వారు అనగా ఏ విధంగా నిలిచిండడము, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే. చక్కగా పరమ తండ్రి లైన్ ఇచ్చాడు, ఒకటే లైన్. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వేరే రకమైన బోధ తీసుకొచ్చినప్పుడు, సహోదరుడా ఆయన శరీరమని రొట్టెను ఆయన రక్తమని ద్రాక్షరసమును నీవు తీసుకుంటావా? ఒకటే మాట అడగండి. నీవు ఇది అంగీకరిస్తావా? ఆయన బల్లను అంగీకరిస్తావా? ఆయన శరీరమని రొట్టె రక్తమని ద్రాక్షరసము తీసుకుంటావా? ఇది తీసుకొనను అని వారు అన్నారు అనుకోండి, ఇక వారు మెస్సయ్య విరోధులే. వారి యొక్క మాటలకు మనం చెవియెక్కితిమా? ఎందుకంటే వారి గురించి పరమ తండ్రే రాయించి పెట్టాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 29వ వచనంలో, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకు మరొకసారి సంఘాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇట్లుండగా ఎలోహిం కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. తాను అనగా పవిత్రపరచబడుటకు సాధనమైన, తాను పవిత్రపరచబడుటకు, మనము పవిత్రపరచబడానికి కొరకు మనకు ఆ రక్తమే యోగ్యతనిచ్చింది, ఆ రక్తమే మనకు అర్హతనిచ్చింది, ఆ రక్తమే ఈ దినమున మన విధంగా ఆయన సేవించడానికి యోగ్యతనిచ్చిన ఆ రక్తాన్ని, ఆ నిబంధన రక్తాన్ని మరి ఏం చేశారట? తిరస్కరించారు. ఆ నిబంధన రక్తమును తాను పరిశుద్ధపరచబడకు కారణమైన ఆ నిబంధన రక్తమును వారు తిరస్కరించారు. కృపకు మూలముకు ఆత్మను వారు తిరస్కరించారు. కాబట్టి వారికి ఏ స్థితి ఉందట చూడండి. వారిని గురించి పరమ తండ్రి రాయించి పెడుతూ వచ్చాడు, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని వరించబడును. కాబట్టి ప్రియులారా, యెహోషువ యొక్క రక్తాన్ని, రక్త స్తుతిని ఎవరైతే చేయరో, ఎవరైతే అంగీకరించారో, ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో వారు గొప్ప దండనకు పాత్రులుగా కాబోతున్నారు సుమా. ఎవరైతే యాశ్వమిస్స రక్తాన్ని స్మరిస్తారో, యాశ్వమిస్స నామాన్ని స్మరిస్తారో, యాశ్వమిస్స శరీరమును ఆయన రక్తమును ఎవరైతే అంగీకరిస్తారో వారు నిత్య జీవానికి వారసులు, వారు నిత్యత్వానికి వారసులు, వారు ఆశీర్వదింపబడానికి వారు వారసులు. కాబట్టి నిబంధన రక్తమును తిరస్కరించి అపవిత్రమైనదిగా ఎంచి ఎవరైతే బయలుదేరి మన గృహాలకు వస్తుంటుంటారో, మన గడపలు దొక్కుతారో, మనకు ఫోన్లు చేసి మాట్లాడతారో,
చూడండి, వారిని గురించి పరమ తండ్రి తన పత్రికలలో శ్రేష్టమైన మాటలు రాయించి పెడుతూ వచ్చాడు. 2 యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన 2వ పత్రికలో ఒకసారి కెలుదాం. యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనము. మెస్సయ్య బోధయందు నిలిచియుండక మెస్సయ్య బోధయందు నిలిచిండక దాన్ని విడిచి చూడండి, మెస్సయ్య బోధయందు నిలిచిండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును ముందుకు సాగు ప్రతివాడు ఎలోహింను అంగీకరింపని వాడు ఎలోహిమును అంగీకరింపని ఆ వాడు బోధయందు నిలిచియుండు ఆ వాడు బోధయందు నిలిచిండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. మీ ఇంటను చేర్చుకొనవద్దు. శుభమని వానితో శుభమని వానికి చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. మరెవరైనా సరే యాషువ మెస్సీయను అంగీకరించని బోధ, యాషువ మెస్సీయ లేడని చెప్పే బోధ, వాడు ఎవరైనా సరే మనకెంతటి ప్రియుడుగా ఉన్నా సరే, చూడండి లేఖనం సెలవిస్తుంది, ఎవడైనా ఈ బోధను తేక మీ ఎద్దకు వచ్చినట్లా వాడిని మీ ఇంట చేర్చుకునవద్దు అంటూ వస్తుంటున్నాడు. మెస్సయ్య బోధ ఎందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగువారు ప్రతివాడు యాషువను అనగా ఎలోహిమును అంగీకరింపని వాడు. కాబట్టి ఇలాంటి బోధ రకరకాలుగా బయలుదేరింది సుమా. ఎందుకంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మెస్సయ్య విరోధి ఇదే కాలమని, ఇదేగా వానికి సమయమని, ఎవరి మింగుతున్నా అని తిరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారు మన ఇళ్ళల్లోకి వస్తారు, మన ఇళ్ళలోకి రాకపోయినా మన ఫోన్లలోకి వస్తారు, ఫోన్లు చేసి మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి బోధ చెప్పు వారిని మన ఇంట్లో చేర్చుకొనవద్దట, వారికి శుభమని చెప్పవద్దట. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. కాబట్టి ప్రియులారా, పరమ తండ్రి ఎందుకు మనల్ని ఇంతగా ప్రేమించి ఈ శ్రేష్టమైన అనేకమైన ఉపదేశాల చేత మనల్ని బలపరుస్తున్నాడు. మనము చివరకు తప్పిపోకుండా ఉండు నిమిత్తమై, ఎందుకంటే విశ్వాసాన్ని ఘనముగా ఆరంభిస్తున్నాం, ఘనముగానే ముగిస్తాం. మన విశ్వాస జీవిత యాత్రలో ఏ మాత్రం ఎక్కడ తొట్టుపడకుండా కార్యారంభము ఏ విధంగా ఘనముగా ఉందో కార్యాంతము కూడా అంతే ఘనముగా. కాబట్టి ఆరంభించువారు అనేకులు ఘనముగా ఆరంభిస్తున్నారు, ముగించడం మాత్రము చాలా ఘనహీనంగా ముగిస్తున్నారు సుమా వారి విశ్వాస జీవిత యాత్రను. ఒకటి మనము కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని. అంతము వరకు కాపాడుకుని వాడే, చివరి వరకు తన యందు నిలిచిండు వాడే, ఆ విశ్వాసం నిలిచిండు వాడే, అంతము వరకు సహించిన వాడే, అంతం వరకు ఓర్చుకున్నవాడే, అంతం వరకు తట్టుకున్నవాడే, అంతం వరకు దాన్ని ఎదుర్కొన్నవాడే, ఇలాంటి బోధనలు ఎదుర్కొని నిలిచిండు వారే ఆయన రాజ్యమునకు వారసులు సుమా. కాబట్టి మనల్ని కలవరపరుస్తారు, మనల్ని వేదన పరుస్తారు. ఏ మాత్రం కలవరపడకూడదు. ఒకటే మనకు బేసిక్, యెహోవా మెస్సీయ రక్తము, యెహోవా మెస్సీయ నామము, ఆయన బలియాగము మనకు ముందుంది. అదే మన లైన్. ఆ లైన్ దాటి ఎక్కడికి వెళ్ళినా అది ఆయన యొక్క నిబంధన రక్తమును తిరస్కరించి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించడమే. ఇంకా ఆయన ఏమంటూ వస్తున్నాడంటే చూద్దాం ఒక మాట. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా కొంతమంది ఆత్మ లేదు అని చాలా మంది తెలియజేసి వస్తున్నారు. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట అంటుంటాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై ఎలోహిం దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ
తమ విషయములో ఎలోహిం కుమారుని ఎలోహిం కుమారుని మరలా రాను వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఒకసారి వెలిగింపబడి, ఒకసారి యాశ్వామిస్య చేత వెలిగింపబడి, ఆయన చేత కనికరింపబడి, ఆయన చేత క్షమాపణ పొందుకొని, ఆయన చేత పరిశుద్ధపరచబడి, ఆయన యొక్క కృపకు మూలముగు ఆత్మను పొందుకున్న తర్వాత, చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు వారిని గురించి ఏమంటున్నాడంటే, బాహాటముగా ఆయనను వారు అవమానపరుస్తున్నారు, మరలా యాశ్వమిస్యను రానుకు వేస్తున్నారు. కాబట్టి బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు. బాహాటముగా వారి యొక్క బోధనలో ఏం చెప్తారంటే, యాశ్వమిస్య ఎలా జన్మించాడు, యాశ్వమిస్య ఆయన రక్షకుడా, ఆయన మరలా ప్రాణం వేస్తున్నారు. అలనాడు యూదులు ప్రాణం వేశారని అవమానపరిచి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయన హింసించి, అదేమో లేఖనముల ప్రకారం అది జరగవలసింది, అది ఆ విధంగా జరిగితేనే మానవులైన మనకు రక్షణ వచ్చింది. కానీ నేడు దినమున అదే యహోవాను అవమానపరుస్తున్నారు. ఏ విధంగానంటే, ఈయన మ్రాను వేయబడ్డా, ఈయన రక్తము కార్చాడా, ఈయన కన్యకు జన్మించాడా, రకరకాల బోధలతో ఆయన మరలా మ్రానుని వేస్తూ బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు. వీలా బోధించే వారి కన్నా విశ్వాస పరిమాణంలో, అవును యెహోవా కన్య మరియ గర్భమున జన్మించాడు, ఆయన నా కొరకు ఈ లోకంలో ఆ మ్రానులో వేలాడబడ్డాడు, నా పాపముల కొరకు రక్తము కార్చాడు, మరణించి మూడవ దినమున తిరిగి లేచాడని విశ్వసించిన విశ్వాసములో ఉన్న ఎవరైనా, అది ఏ మతములైనా, ఆ విశ్వాస పరిమళలో ఉన్న వారిని, ఏ శాఖలో ఉన్నవారైనా ఆ విశ్వాస పరిమళలో ఉన్న వారిని పరమతండ్రి అంత్యదిన వారిని అంగీకరిస్తాడు. సుమా, పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం. వీరిని మాత్రము యాశ్వ కన్యకకు జన్మించాడా, వీరిని మాత్రము ఏం చేస్తాడు పరమతండ్రి? ప్రతిదండనకు అప్పగిస్తాడు. సుమా, ప్రతిదండనకు పాత్రులు వారు, వారిని నూతనపరచట అసాధ్యము. వారి గురించి మనం ప్రార్థన చేయాలి, కానీ అయ్యా వారిని తిరిగి సమకూర్చమని ప్రార్థన చేయాలి, కానీ మన వల్ల సాధ్యము కాదు వారిని తిరిగి రప్పించడం. పరమతనికి ఒక్కనికే సాధ్యము. సుమా, పరమతని చేతికి అప్పగించాలి వారిని. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. అన్నయ్య, నేను వారి గురించి రక్తము అనగా కన్నీళ్లతో, అయ్యా మరొకప్పుడు మీ రక్తాన్ని సేవించారు, మీ శరీరం తిన్నారు, మీ నామని గురించి పాటలు పాడారు, వారిని తిరిగి రప్పించుము తండ్రి అని మా ప్రతి ఉపవాస ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు కూడా వారి గురించి ప్రార్థన చేయండి, వారు మరలా తిరిగి ఆయన సన్నిధికి రావాలని. ఎందుకంటే మనకు అసాధ్యము. మేము వెళ్ళి మాట్లాడాము, ఒక సహోదరునితో 4 గంటలు 5 గంటలు కూర్చొని మాట్లాడాము ఇరువురం, కానీ యాశ్వమిస్యను అంగీకరించడము తన వల్ల కావడం లేదు. కానీ పరమతండ్రికి అసాధ్యం ఇది ఏదియో లేదు. సుమా, ఎందుకంటే విశ్వాసంలో ఈ విధంగా బయలుదేరుతున్న వారి యొక్క విశ్వాస జీవిత యాత్రలు వారు చూస్తుంటే, వారికి మళ్ళీ సబ్బాతులు లేవు, వారికి పండుగలు లేవు, వారికి ఈ విధంగా సమాజంగా కూడుకొని ఆరాధించే స్థితులు గతులు లేవు, సహవాసం లేదు. మళ్ళా తిరిగి వారి యొక్క స్థితి ఏమవుతుందో అర్థం కాని స్థితి. రేపు వారి యొక్క భవిష్యత్తులో వారి పిల్లల పెళ్ళిళ్ళు, లేకుంటే వారి యొక్క ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సహవాసం లేదు. వారికి ఇప్పుడు అర్థం కావడం లేదు. ఒక సంఘము కావాలి, సహవాసం కావాలి, సబ్బాతునం ఆచరించాలి. సబ్బాతుల్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. సబ్బాతునం మామూలుగా మళ్ళీ యథావిధిగా వంటలు చేసుకుంటూ వస్తుంటున్నారు. ఈ విశ్వాసం నుంచి తొలగిపోయారు. కాబట్టి వారి గురించి జాలి పడడం తప్ప, ప్రార్థన చేయడం తప్ప, వారిని మనం గుణపరచడం, వారిని మళ్ళా తిరిగి మన మార్గం నడిపించడం మన వల్ల అయితే కాదని మేము భావిస్తున్నాం. వారిని పరమతండ్రి రప్పించుకోవాలి. సుమా, కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ఇంకా కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చూసుకొని మనం ముందుకు వెళదాం. ఒకసారి యోహాను సువార్తలో పరమతండ్రి అంటున్న ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయములో, యోహాను సువార్త 10వ అధ్యాయము 44-45 వచనాల్లో
యోహాను సువార్త 10వ అధ్యాయము, సారీ 11వ అధ్యాయం, 11వ అధ్యాయం అక్క, 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యాషువ పునరుత్థానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికినీ చనిపోడు. చూడండి, పునరుత్థానమును గురించి, పునరుత్థాన బలమును గురించి, పునరుత్థాన శక్తిని గురించి, పునరుత్థాన యొక్క అనుభవం గురించి, ఆయన యొక్క పునరుత్థానమును ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన పునరుత్థానమును, అవును ఆయన తిరిగి లేచాడు, నేను కూడా ఆయనలో నిలిచి ఉంటే తిరిగి లేస్తాను అని ఎవరైతే విశ్వసించి ఆయన పునరుత్థానమును నిలిచి ఉంటారో వారికి పరమతని సెలవిస్తున్న మాట, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, నిత్యము నిలిచిండే ధన్యత. నా యందు చనిపోయినను వాడు బ్రతుకును. భూమి మీద నిరంతరం బ్రతికేది కాదు ఇది. ఎక్కడ? ఆయనలో నిరంతరము ఆయనతో కలిసి ఆయనలో నిలిచిండే ధన్యత. కాబట్టి ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు. అనగా ఆయనలో మనము విశ్వాసం ఉంచడం ద్వారా, యెహోవాను విశ్వసించడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆయన పునరుత్థానంలో మనము పాలి భాగస్థులం అవుతున్నాం. యెహోవా మెస్సీయ తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. కాబట్టి నేను కూడా తిరిగి లేపబడతాను. కాబట్టి ఈ యొక్క అనుభవంలో, అనగా యెహోవా మెస్సీయ యొక్క పునరుత్థాన అనుభవంలో ఎవరైతే నిలిచి ఉంటారో, ఆ పునరుత్థాన బలమును ఎరగడానికి కొరకు, ఆ పునరుత్థాన శక్తిని ఎరగడానికి కొరకు, ఆ పునరుత్థాన యొక్క అనుభవంలోకి రావడానికి కొరకు అపోస్తలుడైన పౌలు ఏమంటూ వచ్చాడంటే, ఆ పునరుత్థాన యొక్క శక్తిని గురించి ఆయన ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుదాం. ఎలోహిం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, ఎలోహిం పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎలోహిం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మనం బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తే, పరిశుద్ధాత్మలో మనం నిలిచి ఉంటే ఏం చేయబడుతుంది? మనం అంత్యదినమున లేపబడతాం. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పునరుత్థానంలో నువ్వు పాలిభాగస్థులు కావాలి అంటే, పునరుత్థానమున నీవు ఆయనతో కలిసి నిత్యము ఆయనతో ఉండాలి అంటే ఏం చేయబడాలంటే, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నిబంధన రక్తమును తిరస్కరిస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది సుమా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ మన యందు ఎప్పుడూ సంతోషించాలి. ఏ విధంగా దుఃఖపరుస్తామంటే, ఒక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, యెహోవా మెస్సీయను ఎరిగిన తర్వాత, యెహోవా మెస్సీయను సంపాదించుకున్న తర్వాత, యెహోవా మెస్సీయను పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్న ద్వారా, పరిశుద్ధాత్మగా యెహోవా మెస్సీయ మనలో నిలిచిన తర్వాత ఆ పునరుత్థాన బలమును ఎరగవలనని అపోస్తలుడైన పౌలు ఏ విధంగా సమస్తమును నష్టముగా ఎంచుకొని పెంటగా ఎంచుకున్నాడో, సమస్తమును నష్టపరుచుకొని పెంటగా ఎంచుకున్నాడో, ఈ లోకమును పెంటగా ఎంచుకున్నవారు, ఈ లోకమును పెంటగా నిలుచుకున్నారు. లోకంలో నిలిచి ఉంటే ఆయన యందు నిలిచి ఉండలేం సుమా. ఇంకొక అనుభవం ఏంటంటే, లోకములో మనము నిలిచి ఉన్నామంటే ఆయనలో నిలిచి ఉండలేము. ఆయనలో నిలిచి ఉంటే లోకంలో నిలిచి ఉండలేం సుమా.
కాబట్టి ఆయన అంటూ వస్తున్నాడు, లోకమును పెంటగా ఎంచుకున్నవాడు, లోకమును సమస్తమును ఇది నాకు పెంట, ఇది నాకు నష్టము, ఇది నాకు ఏమాత్రము ఉపయోగకరము కాదు, ఏది నాకు ఉపయోగకరము, ఏది నాకు మేలుకరము, ఏది నాకు క్షేమకరము, ఏది నన్ను మహిమలో చేర్చేది, ఏది నన్ను ఆయనతో నిత్యం నిలిచి ఉంచేటట్టు సాధనమయ్యేది ఏది అంటే పరిశుద్ధాత్మను సంతోషపెట్టడం, పరిశుద్ధాత్మలో ఆనందించడం, పరిశుద్ధాత్మను మనము నిరంతరము ఆయనను ఆరాధించడం ద్వారా, పరిశుద్ధాత్మతో నిలిచిండడం ద్వారా. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఈ లోకంలో నువ్వు జీవిస్తే లోకము నిన్ను స్నేహిస్తుంది, లోకం నిన్ను ప్రేమిస్తుంది, లోకము నిన్ను ఘనంగా సన్మానిస్తుంది. కానీ యెహోవా మెస్సియా ద్వారా సన్మానం పొందలేవు, యెహోవా మెస్సియా ద్వారా నీవు గుర్తింపబడలేవు, యెహోవా మెస్సియా యొక్క మహిమలోకి చేర్చబడలేవు. లోకముతో నీవు అంటకాగితే లోకముతో కలిసి నేను వెళుతాను, లోకం వల్ల నేను వెళుతాను, లోకస్తుల వల్ల నేను కూడా ఎంచుకుంటానంటే లోకంలో నిలిచి ఉంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండలేవు సుమా. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఒక మాట 1 యోహాను 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 18-19 వచనాలు ఒక మాట అంటూ వస్తున్నారు. ఎలోహి మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. ఎలోహి మూలముగా పుట్టినవాడు తాను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనం ఎలోహిం సంబంధులమని లోకమంతయు దృష్టిని యందున్నదని ఎరుగుదుము. చూడండి, నేను ఎలోహి మూలముగా పుట్టి ఉన్నానని, ఎలోహిం రక్తంతో కడగబడిన వాడనని, ఎలోహిం నన్ను క్రయమిచ్చి కొన్నాడని, ఎలోహిం నన్ను విమోచించున్నాడని, ఎలోహిం నన్ను తన సొత్తుగా చేసుకున్నాడని, ఎలోహిం నేను కుమారుని, ఎలోహిం కుమార్తెనని నువ్వు భావిస్తే నువ్వు పాపము చెయ్యవు, లోకంలోకి వెళ్ళవు, లోక సంబంధిగా ఆలోచించవు, లోకము నెరవేర్చుకున్నట్లుగా తన ఇష్టం నెరవేర్చుకున్నట్లుగా నువ్వు నెరవేర్చుకోవు. ఆయన ఏమంటూ వస్తున్నాడంటే నీవు ఎలోహి మూలముగా పుట్టినవాడవైతే నీవు భద్రం చేసుకుంటావు, నీ నాలుకను కాచుకుంటావు, నీ శరీరాన్ని భద్రం చేసుకుంటావు, నీకు సమస్త స్థితిగతులను నువ్వు భద్రంగా కాపాడుకుంటావు. కాబట్టి ఎలోహిం పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాను కాబట్టి ఎలోహిము వాణ్ణి కాపాడుతాడు. దుష్టుని యొక్క వరలో పడనీయడు, దుష్టుని యొక్క చెరకు అప్పగించాడు, దుష్టునికి అప్పగించాడు. దుష్టుని యొక్క చీకటి శక్తుల యొక్క ప్రభావము నీ మీదికి రాదు, నిన్ను ఏలుబడి చేయదు, నిన్ను ఏమాత్రం దుష్టునికి అప్పగించాడు పరమ తండ్రి. నువ్వు లోకం వైపు చూస్తీవా, లోకంలో నిలిచి ఉంటివా, లోక సంబంధిగా ఆలోచించినట్టుగా ఆలోచిస్తీవా, పరమ తండ్రి ఏం చేస్తాడంటే దుష్టాత్మకు అప్పగించేస్తాడు పరమ తండ్రి, దురాత్మకు అప్పగించేస్తాడు పరమ తండ్రి. దురాత్మను ఆయన సన్నిధిలో నుంచి ఆయన పంపిస్తాడు. అబద్ధముడు ఆత్మ, అయ్యా నేను అబద్ధముడు ఆత్మగా వారిలో నుండి అబద్ధం ఆడింపజేస్తానని అబద్ధముడు ఆత్మలు ఆయన సన్నిధిలో నుంచి బయలుదేరాయి, ఆయన పర్మిషన్ తీసుకొని వస్తాయి. దురాత్మ చీకటి శక్తులు యోబును పరీక్షించాయంటే ఆయన సన్నిధిలో నుంచి పర్మిషన్ తీసుకొని వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఎలోహింలో నువ్వు నిలిచి ఉంటే ఆయన నిన్ను భద్రం చేస్తాడు, ఆయన నిన్ను భద్రం చేస్తాడు, నువ్వు భద్రపరచబడతావు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిన్ను భద్రపరుస్తాడు. ఏ దుష్టుడు నిన్ను ముట్టనీయడు ఆయన, నువ్వు విశ్వసిస్తే. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో నీవు ఏ విధంగా ఉన్నావు, అందుకే ఒక చక్కటి మాట చూసుకొని మనం ఊహించుకుందాం. స్త్రీ పురుషుణ్ణి ఆవరించును, స్త్రీ పురుషుని ఆవరించును. ఒక మాట గుర్తుకొస్తుంటుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక స్త్రీ అనగా ఆయన రక్తంతో కడగబడిన ఆ యొక్క స్త్రీ, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఆ మాట కనబడుతూ వస్తుంటుంది. దాంట్లో ఒక శ్రేష్టమైన భావం కనబడుతూ వస్తుంటుంది. 22వ వచనము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. విశ్వాసఘాతకులారా, మీరు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుచున్నారు. లోకము యెహోవా సన్నిధికి వస్తే పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిమంతులుగా పడాలని కనబడుతుంటావు. లోకంలోకి వెళ్ళేసరికి నన్ను ఎవరు చూస్తలేరని ఇష్టానుసారంగా వెళుతుంటావు. కానీ పరమ తండ్రి ఉన్నాడు, విశ్వాసఘాతకులారా ఏమంటున్నాడు? ఎలోహిం నిన్ను చూస్తున్నాడు. ఈ దినం నుంచి
ఈ పులిరొట్టెల పండుగ చివరి దినము 7వ దినం నుంచి పరమతండ్రి నీలో నూతన కార్యము చేయాలని, నీలో ఒక ప్రత్యేకమైన అనుభవంలో నిన్ను నడిపించాలని, ఒక ప్రత్యేకమైన పరిశుద్ధతలోనికి నిన్ను తీసుకురావాలని పరమతండ్రి ఏమంటున్నాడంటే, స్త్రీ పురుషుని ఆవరించును, మనము స్త్రీ, ఆయన పురుషుడు, ఆ సర్వోన్నతుడు, ఆ యొక్క వరుడు, మన కొరకు పెళ్లి కుమారుడుగా రాబోతున్న ఆ యెహోవా మెస్సయ్య, ఆయన స్వారూప్యతలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన యొక్క సమానమైన సంపూర్ణతలోనికి మనం వెళ్ళడానికి కొరకు ఆయన ఏమంటున్నాడంటే, స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. ఈ సంఘము, ఈ యొక్క సంఘము ఏం చేయబడాలంటే ఆయన స్వారూప్యతలకు మార్చబడాలని, ఆయన ఆవరించాలి, ఆయన ఎదుర్కోవాలి. కాబట్టి నూతన కార్యము జరిగిస్తున్నాడు. రండి మోకరిల్లుదాం పరమతండ్రి సన్నిధానంలో. అయ్యా, నాలో నూతన కార్యము జరిగించు, నేను నిన్ను ఆవరించాలి, నేను నిన్ను ఎదుర్కోవాలి, నేను నీలో నిలిచి ఉండాలి, నేను నీలో అయ్యా నిరంతరము జీవించాలయ్యా. మోకరిల్లుదాం ఆయన సన్నిధిలో. 1 నిమిషం సమయము, 2 నిమిషాల సమయం ఉంది. ఆయన సన్నిధిలో మోకరిల్లుదాం. అయ్యా, నూతన కార్యము నాలో జరిగించుము. అయ్యా, ఈ పండుగలు నా జీవితంలో ఒక నూతన అధ్యాయము ఉన్నట్లుగా, నేను అటు ఇటు తిరుగులాడక నీలో నిలిచినట్లుగా, లోకం వైపు నేను చూడకుండాన్నట్లుగా, లోకంలోని యొక్క క్రియలను నేను చేయకుండాన్నట్లుగా, పరిశుద్ధాత్మ నేను దుఃఖపరచకుండాన్నట్లుగా, నీలో నేను, నాలో నీవు, ఈ అనుభవంలోకి అయ్యా నేను వచ్చినట్లుగా నాకు సహాయము చేయము తండ్రి. నా యొక్క తీర్మానాన్ని స్థిరపరచము తండ్రి. ఇదిగో ఈ తీర్మానమును ఈ పండగ దినమున, ఈ మహావిశ్రాంతి దినమున చేసుకుంటున్నాడు తండ్రి. మీ రక్తంతో ముద్రించుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, ఎవరైతే తండ్రి ఈ యొక్క తీర్మానంతో నీ సన్నిధిలో తండ్రి కనబడుతున్నారో, వారి హృదయాలలో తీర్మానం చేసుకుంటున్నారు, వారి తీర్మానం మీ రక్తంతో ముద్రించి స్థిరపరచమని, వారి నోటి మాటల ద్వారా, అయ్యా వారి హృదయ ధ్యానము ద్వారా నిన్ను అంగీకరిస్తున్న ఆ మాటలన్నీ కూడా మీ అంగీకృతంలోనుగా అక్క నాయన, వారిని బలపరిచి స్థిరపరిచి నీ రాకడ కొరకు నిత్యం నిలుచున్నట్లుగా స్థిరపరచమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమత నీ మాట మనకిలో దీవించునుగాక. ఆమేన్.